సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎవరు ఊహించిన విధంగా అధికారంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఎక్కడో మారుమూల ఉన్నటువంటి పొంగనూరులో సభ పెట్టింది, సవాల్ విసిరింది. అదే తరహాలో ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. అది ఒకరి నుంచి మొదలై 5గురు దాకా చేరుతుంది. సో జనసేన పార్టీ మిగతా పార్టీలతో పోల్చి చూస్తే మరింత బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తుంది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలానే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని వడపోసి అరెస్టు చేసేటువంటి కార్యక్రమాలు లేదా బాధ్యులైనటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమాలు ఎప్పుడు మొదలవుతాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా క్యాడర్లో రోజు రోజుకి బలపడుతున్నాయి. ఆ దిశగా నాగబాబు జనసేన పార్టీ నేతగా విసిరినటువంటి సవాల్ ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని రేపుతోంది. అధికార కూటమి ఆధారాలతో సహా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తుందా? రాబోయే రోజుల్లో అరెస్టులను కూడా చూడబోతున్నామా? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు ఉన్నారు. అరుణ గారు నమస్కారం. నమస్తే అండి. అరుణ గారు, ఏంటి ఎవరు ఊహించలేదు పొంగనూరులో సభ పెట్టడం, సడన్గా నాగబాబు గారు మాట్లాడినటువంటి అంశాలు కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు మాట్లాడారు అనేటువంటి చర్చ జరుగుతుంది. నేపథ్యం ఏంటి దీనికి? సార్, గత 5 ఏళ్ల పరిపాలనలో పేరుకి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పేసి ముద్దులు పెట్టడం వరకు పరిమితం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి పాలనంతా కూడా 5 రెడ్ల చేతులను పెట్టడం అనే విషయం మనందరికీ తెలుసు సార్. అందులో ప్రధానమైనటువంటి రెడ్డి, రాయలసీమను శాసిస్తున్నటువంటి రెడ్డి, మనం నిజ జీవితంలో చూసినటువంటి ఎర్రచందనం పుష్ప, ఇవన్నీ బిరుదులు ఏవైతే ఇవ్వాల్సి ఉంటాయో అట్లాంటివన్నీ కూడా ఒక్క వ్యక్తికి ఇవ్వచ్చు. అందుకు అతను అర్హుడు. అట్లాంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన నియోజకవర్గంలో సామాన్యుడు అనే వ్యక్తి సొంతంగా కనీసం బర్రెకి పిండిన పాలు, వాళ్ళ ఇంట్లో పాడి ఏదైతే ఉండిద్దో ఆ పాడికి వచ్చినటువంటి పాలును కూడా స్వచ్ఛందంగా తన రేటుకు తను అమ్ముకోవడానికి లేనటువంటి పరిస్థితి క్రియేట్ చేసి బయట మార్కెట్ లో 40 రూపాయలు 45 రూపాయలు ఇస్తున్నటువంటి పాలని అక్కడ మాత్రం కేవలం 20 రూపాయలకి పొంగనూరు రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన డైరీ ఫార్మ్స్ కు పోయాల్సినటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి పేద బడుగు బలహీన వర్గాలందరి నుంచి కూడా దోచుకొని తిని ఎక్కడో బయటకు కనిపించినటువంటి అరణ్యాల్లో గెస్ట్ హౌస్లు కట్టుకొని విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వేల ఎకరాలు ప్రజల భూమిని, ప్రభుత్వానికి సంబంధించిన భూమిని పదవులు అడ్డం పెట్టుకుని దోచుకున్నాడు అన్న విషయం తెలుసు సార్ క్లియర్ గా. అందుకే ఎవరైతే మెయిన్ టార్గెటెడ్ గా ఆస్తులన్నింటినీ కూడా ప్రజల ఆస్తులను దోచుకున్నారో అట్లాంటి వ్యక్తుల నియోజకవర్గంలోనే జనసేన యొక్క బలం ఏంటి, జనసేన యొక్క ధైర్యం ఏంటి, జనసేన రాబోయే భవిష్యత్తులో చేయబోయేటువంటి పనులు ఏంటి అనేది క్లియర్ గా అక్కడే చెప్పాలనుకున్నాం. కాబట్టి క్లియర్ గా నాగబాబు గారి ఆధ్వర్యంలో ఆ సభని కళ్యాణ్ గారి యొక్క అనుమతితోటి పెట్టడం జరిగింది. క్లియర్ గా అనుకున్నట్లుగానే పెద్ద ఎత్తున రాయలసీమ నుంచి, అందున కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గం నుంచి ఊహించని స్థాయిలో అంత క్రౌడ్ అక్కడ గ్యాదర్ అవడం, జనసేన పట్ల ఉన్నటువంటి వాళ్ళ అభిమానాన్ని తెలియజేయడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్ల వాళ్ళ నమ్మకాన్ని తెలియజేయడం కూడా జరిగింది క్లియర్ గా. కానీ ఒకటి, ఆధారాలు ఉన్నప్పుడు చర్యలు తీసుకోవడం అనేది ముఖ్యమైనది. ఎందుకంటే అధికారంలో ఉంది మీ కూటమి ప్రభుత్వమే. కానీ ఈ మీటింగ్లు, సభలు, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా, పబ్లిక్ అవేర్నెస్ కార్యక్రమాలు చేయడానికి ఇమీడియట్ యాక్షన్లోకి ఎందుకు దిగట్లేదు? రెడ్ బుక్ అని ఊరించారు, ఎక్కడా చర్యలు జరగట్లేదు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. సో ఇక్కడ ఆధారాలు ఉన్నాయంటున్నారు, అటవీ శాఖ భూముల్ని ఆక్రమించారంటున్నారు, కానీ చర్యలు మాత్రం ఏమీ లేవు అనేటువంటి విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? సార్, 11 ఏళ్లుగా 38 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి 11 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతున్నాడు. గత చరిత్రలో ఏ ముద్దాయికి దక్కనటువంటి ఒక అవకాశాన్ని పొందుతూ ఇంకా బయటే ఉన్నాడు అంటే చట్టంలో ఉన్నటువంటి లోపాలు ఏ స్థాయిలో తెలుసు, క్రైమ్ ఎంత ఆర్గనైజ్డ్ గా చేయొచ్చు పట్టుబడకుండా అనేది తెలియని వ్యక్తి అయితే కాదు జగన్మోహన్ రెడ్డి అని మనం అందరం తెలుసుకోవాలి సార్ ఫస్ట్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్న టీం కూడా అలాగే చేసిందని చెప్పడం ఎలాంటి సందేహం అక్కర్లేదు. దోచుకున్న భూములు, గనులు, అలాగే మట్టి, మొత్తం ఏదైతే ప్రకృతి వనరులని, ప్రజల సొమ్ముల్ని ఏదైతే దోచుకున్నారో అదంతా కూడా పగడ్బందీగా సొంత పేరులతో కాకుండా వాళ్ళ క్వారీల్లోనో, వాళ్ళ ఫ్యాక్టరీలు, సిమెంట్ ఫ్యాక్టరీల్లోనో, లేదంటే వాళ్ళ పొలాల్లోనో పనులు చేయడానికి వచ్చినటువంటి అతి సామాన్యులు, పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ పేర్ల మీద ఇక్కడ ఆధార్ కార్డులు, ఐడెంటిటీ ప్రూఫ్లు పుట్టించి వాళ్ళ పేర్ల మీద ఆస్తులన్నీ దోచుకున్నారు సార్. ఇవాళ బినామీల పేర్లతోటి ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా నేరుగా మనం ఎవరైతే మెయిన్ ముద్దాయి ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం చట్ట ప్రకారం
అయ్యే పని కాదు కాబట్టి ఖచ్చితంగా బినామీలు అందరినీ ఎంక్వైరీ చేయడం, తద్వారా వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది కొంచెం ప్రాసెస్, టైం టేకింగ్ ప్రాసెస్ సార్ ఇది మన చట్టంలో ఉన్నటువంటి లోపాలను బట్టి. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ కాకపోతే రేపైనా సరే అసలు ముద్దాయిలు ఎవరనేది చట్టానికి పట్టుబడకపోరు, మనందరం చూడకపోం సార్. అంటే ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి ఒక ఫారెస్ట్ హౌస్ ఆయన ఆక్రమించారని, ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించుకుని కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించారని ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. అధికారికంగా కూటమి పార్టీల నాయకుల నుంచి, కూటమి పార్టీల అఫీషియల్ గ్రూప్స్ నుంచి కూడా అవి వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంత పకడ్బందీగా ఆధారాలు ఉన్నప్పుడు చర్యలకు ఇంకా సమయం అవసరం అవుతుందా? సార్ తప్పకుండా సార్, మీకు మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ తీసుకున్నారు అంటే అక్కడ ఒక కాలనీ క్రియేట్ చేసి, ఆ కాలనీలో సామాన్యులు ఎవరో ఉంటున్నట్టుగా క్రియేట్ చేసి, ఆ కాలనీకి రోడ్లు వేస్తున్నట్టుగా క్రియేట్ చేసి ప్రభుత్వం నుంచి బిల్లులు రాబట్టుకున్నారు. ఇప్పుడు దీన్ని ఎన్ని రకాలుగా ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది, ఒకసారి సర్వే ప్రకారం ఎన్ని డిపార్ట్మెంట్ లో అది రాంగ్ అని నిరూపించాలో మనకందరికి తెలిసిన విషయం ఇస్తుంది. దాంట్లో R&B వర్క్ చేయాలి, MRO వర్క్ చేయాలి, MDO వర్క్ చేయాలి, కలెక్టర్ వర్క్ చేయాలి, ఇలా రకరకాలుగా స్థానిక సంస్థలు, స్థానిక ఎమ్మెల్యేలు, ఇలా మొత్తం అంతా ఒక వ్యవస్థ కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా వ్యవస్థలు కోఆర్డినేట్ అయ్యి సర్వేలు చేసి ఇది తప్పు అని నిరూపించాల్సిన సిచ్యువేషన్. అది ఒక రోజులో మీడియాలో ఒక న్యూస్ వదిలినంతో, లేదంటే మేము అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులుగా, లేదంటే వాళ్ళకి వైరు పక్షంగా ఉన్నటువంటి నాయకులుగా చెప్పినటువంటి 5 నిమిషాల కాన్సెప్ట్ తో అయ్యే పనే కాదు. చట్ట ప్రకారం జరగాల్సిన అంశం ఏదైనా సరే క్లియర్ గా ప్రభుత్వ నిధులతోటి ప్రజలకి రోడ్ వేస్తున్నట్లుగా క్రియేట్ చేసి బిల్లులు పెట్టేసి వాళ్ళ సొంత ఫామ్ హౌస్ రోడ్లు వేసుకున్నారన్న మాత్రం వాస్తవం. దాన్ని త్వరగా బయటపెడతారు. అరుణ్ గారు, గత కొద్ది రోజులుగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక 3 సార్లు 4 సార్లు రాయలసీమ పైన పర్యటనలు పెట్టారు, రాయలసీమ పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులను అయితే స్పెషల్ సర్వే కూడా చేశారు ఆయన. ఇప్పుడు నాగబాబు గారు మళ్ళీ రాయలసీమలో సభ నిర్వహించారు. ఎందుకు జనసేన పార్టీ రాయలసీమ పైన, రాయలసీమ రాజకీయాలపైన స్పెషల్ ఫోకస్ ఏమైనా పెట్టిందా? ఇక్కడ స్పెషల్ ఫోకస్ అంటూ రాజకీయాల పైన కాదు సార్. అక్కడ ఉన్నటువంటి యువత, ప్రజలు, వాళ్ళ ఉపాధి మార్గాలు, వాళ్ళు వెళ్తున్నటువంటి వలసలు ఆపడం, అక్కడ జరుగుతున్న దారుణాలు, అక్కడ జరుగుతున్న ఆక్రమణలు, వీటన్నింటి మీద ఫోకస్ పెట్టాం సార్. ఖచ్చితంగా రాయలసీమలో ప్రజలని ఆర్థికంగా బలపరుస్తూనే జనసేన పార్టీ బలపడాలి, కూటమి కూడా బలపడాలని ప్రధాన ఎజెండాతో రాయలసీమ మీద ఫోకస్ పెట్టాం సార్. క్లియర్. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే, ఈ తిరుపతి ఇష్యూ జరిగిన తర్వాత నుంచి జనసేన అని ముఖ్యంగా రాయలసీమ పైన స్పెషల్ ఎజెండా ఒకటి తీసుకున్నారు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. అలాంటిది ఏమీ లేదా? నార్మల్గా మీరు యథావిధిగా రాజకీయాల్లో భాగంగా, అభివృద్ధిలో భాగంగా, పరిపాలన వ్యవహారాల్లో భాగంగానే రాయలసీమ గురించి మాట్లాడుతున్నారా? యథావిధిగా తిరుపతి సంఘటన తర్వాత అనేది ఇది ముమ్మాటికి తప్పు సార్. క్లియర్ గా ఎక్కువ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు వెళ్తున్న ప్రాంతం ఏదైనా ఉందంటే రాయలసీమ. అక్కడ నిధులు ఉన్నాయి, అక్కడ నాయకులు ఉన్నారు, అక్కడ సౌకర్యాలు ఉన్నాయి, అయినా సరే అక్కడే అధిక సంఖ్యలో వలసలు ఉన్నాయి, అక్కడే అధిక సంఖ్యలో అరాచకాలు ఉన్నాయి, అక్కడే అధిక సంఖ్యలో నేర ప్రవృత్తి ఉన్నటువంటి నాయకత్వం బిల్డ్ అవుతూ ఉంది. వీటన్నింటినీ కూడా ఆపాలి అంటే ఖచ్చితంగా అక్కడే ఫోకస్ పెట్టాలని మాకు అర్థమైంది సార్. రైట్, థ్యాంక్ యూ అరుణ్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.